బీఆర్ఎస్ అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి కవిత పీఆర్ఓను ఆ పార్టీ తొలగించింది. కవిత ప్రెస్ నోట్, వీడియో క్లిప్పులను సైతం వాట్సాప్ గ్రూపుల నుంచి తొలగించింది. అంతేకాకుండా హరీష్ రావు, సంతోష్ కు వ్యతిరేకంగా ఉన్న వ్యాఖ్యల సారాంశాన్ని బీఆర్ఎస్ డిలీట్ చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై మాట్లాడిన హరీష్ రావుకు మద్దతుగా బీఆర్ఎస్ ఎక్స్ లో పోస్టు చేసింది. ఇది 6 అడుగుల బుల్లెట్ అంటూ ఎక్స్ లో రాసుకొచ్చింది. సింహం సింగిల్ గానే వస్తుందంటూ హరీష్ రావును ఉద్దేశించి పోస్టు చేసింది. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రచారాన్ని ఆధారాలతో సహా తిప్పికొట్టారని తెలిపింది. కేసీఆర్ ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అయితే ఒక కీలకమైన కామెంట్ చేయడం జరిగింది. అంటే మా తండ్రిని ఉద్దేశిస్తే మాకు బాధ ఉంటుంది కానీ వేరే వాళ్ళకి ఎందుకు ఉంటుంది, ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి హరీష్ రావు, సంతోష్ ను ఎందుకు ప్రశ్నించడం లేదు అనే విధంగా రేవంత్ దీని వెనక ఉన్నారు అని చెప్పి కవిత కామెంట్ చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. అయితే ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఒక లేఖ కూడా రాసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సిబిఐ ఎంట్రీ అయితే ఇచ్చినట్లు తెలుస్తుంది. ఎందుకంటే జీవో జారీ చేయడం కూడా జరిగింది. సిబిఐ విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వం అయితే కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిసింది. మొత్తం మీద కేంద్ర రాష్ట్రాలకు చెందిన పలు శాఖల ప్రమేయానికి సంబంధించి సిబిఐతో దర్యాప్తు చేయించాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది అని చెప్పి కూడా మనకి వార్తలు వస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జరిగిన అవినీతికి సంబంధించి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సిబిఐతో విచారణ జరిపిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగానే సిబిఐకి కేంద్రానికి సంబంధించి సిబిఐ విచారణ జరిపించాలి అని చెప్పి కూడా లేఖ కూడా రాయడం కూడా జరిగింది. సో మొత్తం మీద చూస్తే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బీఆర్ఎస్ ని అలాగే బీజేపీని ఇరుకును పెట్టే విధంగా కోర్టులో బాల్ తీసుకుని వెళ్లి కేంద్రం కోర్టులో అయితే పడేసింది. మరి ఇప్పుడు బీజేపీ ఎలాంటి యాక్షన్ తీసుకుంది? ఎందుకంటే గతంలో కూడా బీజేపీకి చెందినటువంటి నేతలు కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ ఎందుకు దీన్ని సిబిఐకి అప్పగించడం లేదు అని చెప్పి గతంలో పదే అనడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ నిజంగానే సిబిఐ కోర్టులో అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి విచారణ చేయాలి అని చెప్పి కేంద్రాన్ని అయితే కోరడం జరిగింది. మరి బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి బీఆర్ఎస్ ఏ విధంగా ఇరుకుని పడే అవకాశం ఉంది అనే విషయాల గురించి కూడా తెలిసే అవకాశం ఉంది. మరి సిబిఐ విచారణ ఎప్పుడు? ఇక ఇదే అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను మా కరీంనగర్ ప్రతినిధి రామకృష్ణ రెడ్డి తెలుసుకుని. రామకృష్ణ, చెప్పండి. మొత్తం మీద అయితే తెలంగాణ ప్రభుత్వము సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాయడం జరిగింది. అది మనం బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు చూస్తున్నాము. అయితే కవిత చేసిన వ్యాఖ్యల పట్ల జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు కానీ, శ్రేణులు కానీ ఏమంటున్నారు అసలు? కాళేశ్వరం అంశంపై మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ సంబంధించి నేతలైతే ఇక్కడ మిశ్రమ స్పందన లభిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కేవలం 13 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాలకు గాను ఇప్పటికైతే 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. గత ఎన్నికల్లో 2023 జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపుగా కేవలం 5 ఎమ్మెల్యేలు మాత్రమే ఇక్కడ నుంచి బీఆర్ఎస్ నుంచి ఎన్నిక కాబడింది. ఏదైతే కరీంనగర్ నుంచి చూసుకుంటే గంగుల కమలాకర్, అదేవిధంగా హుజరాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, దాంతో పాటుగా కురుట్లలో డాక్టర్ సంజయ్, మరోవైపు సిరిసిల్ల జిల్లా నుంచి అక్కడ కేటీఆర్ ఉన్నారు, మరోవైపు జగిత్యాల నుంచి సంజయ్ కూడా ఉన్నారు. అయితే మొత్తానికైతే సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే మాత్రం ఆయనే కాంగ్రెస్ పార్టీలో కండవ కప్పుకొని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినట్లు తెలిసినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికైతే అతనికి అనర్హత వేటుకు సంబంధించినటువంటి ఒక అంశం మాత్రం నడుస్తుంది. సో మిగతా అనర్హులకు సంబంధించి అయితే ఇక ఆయన ఎవరైతే సోదరుడు, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం
ఇప్పుడు ఆయన అదే పార్టీని లీడ్ చేస్తున్నారు కాబట్టి కేసీఆర్ తర్వాత అత్యంత ప్రాధాన్యత వ్యక్తి అతనే కాబట్టి ఇక మిగిలినటువంటి వారి విషయాల్లో కూడా అందరూ కూడా కేసీఆర్ కు అదే విధంగా కేటీఆర్ కు బాసటగా నిలుస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కవిత వెంట ఎవరు ఉంటారని చెప్పినటువంటి అంశాల్లో మాత్రం ఇక్కడ ఇప్పుడు మనం వీళ్ళందరూ చూసుకున్నట్లయితే ఎవరు కూడా ఆమె వెంట నడిచేటువంటి పరిస్థితులు మాత్రం కనబడట్లేదు. ఒకవేళ ఆమె పార్టీ వీడుతారా లేకపోతే ఎలాంటి చర్యలు ఉండబోతున్నటువంటి అంశం మాత్రం కరీంనగర్ జిల్లాలో ప్రజల్లో మాత్రం ఒక చర్చ విస్తృతంగా సాగుతుంది. ఇక మరోవైపు ఈ అంశంపై కూడా మొదటి నుంచి కూడా బీజేపీ నేత అదేవిధంగా కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ మొదటి నుంచి కూడా సిబిఐ ఎంక్వైరీ కాళేశ్వరం ప్రాజెక్టు పైన సిబిఐ ఎంక్వైరీ కోరుతూ కూడా ఆయన చాలా సార్లు ఆ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టే కాకుండా ఫోన్ ట్యాపింగ్ అంశాలపై కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలి, అప్పుడే నిజాలు బయటకు వస్తాయి, నిజమైనటువంటి దోషులు బయటకు వస్తారు, వారందరినీ అర్హత చేస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి సిట్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో సిట్టు దర్యాప్తు ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా కొనసాగుతున్నాయి తప్ప దాంట్లో ఎవరి అరెస్టులు కొనసాగడం లేదు. అటు మరోవైపు ఏవన్ ఫార్ములా అంశంలో కూడా కేటీఆర్ ను అక్కడ వారు ఎక్కడ అరెస్ట్ చేయకపోవడంతో ఈ కేసులో కూడా అదే విధంగా జరుగుతున్నటువంటి అంశాన్ని బండి సంజయ్ పదే ప్రస్తావించడం జరిగింది. ఈ రోజు రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని ఏదైతే సిబిఐకి అప్పగిస్తూ అసెంబ్లీలో ప్రకటన చేశారో ఆ తర్వాత బండి సంజయ్ కూడా ఆయన స్పందించడం జరిగింది. తాను మొదటి నుంచి చెప్తున్నాను, ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తే కనుక నిజమైన దోషులకు శిక్ష పడుతుందని చెప్పేసి కూడా ఆయన ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. సో మొత్తంగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ ప్రస్తుతానికైతే ఇక్కడ ఆమె వెంట నడవడానికి మాత్రం ఎవరు కూడా సుముఖంగా లేనట్లు తెలుస్తుంది. అయితే కేవలం ఒక సింగరేణి ప్రాంతంలో ఏదైతే రామగుండం గోదావరిఖని ప్రాంతంలో ప్రస్తుతం ఆమె హెచ్ఎంఎస్ పార్టీలో మద్దతుగా ఉన్నారు కాబట్టి ఏదైతే జాగృతి పార్టీ అదేవిధంగా హెచ్ఎంఎస్ సంబంధించి కూడా ఒక సమన్వయంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు కాబట్టి ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు అదేవిధంగా అనుబంధ సంస్థకు సంబంధించి కార్మిక అనుబంధ సంస్థకు సంబంధించినటువంటి కొంత కార్మికులు మాత్రం ఆమె వెంట ఉండే అవసరం మాత్రం కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక కొంత బీఆర్ఎస్ నుంచి అయితే పిఆర్ఓకి సంబంధించి అన్ని డీటెయిల్స్ కవితకు సంబంధించిన అన్ని కూడా డిలీట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో జిల్లాలో ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి అటు వెళ్లే అవకాశమే కనిపిస్తూ ఉందా రామకృష్ణ? ఒకటి అంటే బీఆర్ఎస్ పార్టీ కంటే ముఖ్యంగా జాగృతికి సంబంధించినటువంటి కొంతమంది నేతలుగా చెప్పుకున్నటువంటి కొందరు వ్యక్తులు కరీంనగర్ జిల్లా నుంచి మొదటి నుంచి కూడా కవిత వెంట మద్దతుగా ఉంటున్నారు. కరీంనగర్ తో పాటు జగిత్యాలలో కూడా కొంత ఆమెకు సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, ఆమె జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉన్నారు. ఈ రెండు ప్రాంతాల్లో మాత్రం కొంత జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆమె వెంట ఉండే అవకాశం ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఎక్కడ కూడా ఆమెకు మద్దతుగా నిలవడం కానీ ఆమె వెంట నడిచేటువంటి అవకాశాలు మాత్రం ఎక్కడా లేవు. సో ఆమె ఏదైతే నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో అంతకుముందు బాగా ఏదైతే గత ఎన్నికల్లో పోటీ చేసి అక్కడ తిరగడం జరిగింది, దానికి ఆ పరిధిలోకి వచ్చేటువంటి జగిత్యాలతో పాటు ఆ తర్వాత జగిత్యాల నియోజకవర్గం నుంచి ఆమె భవిష్యత్తులో పోటీ చేస్తుంది కాబట్టి అక్కడి నుంచి కూడా ఆమె కాన్సన్ట్రేట్ చేసి కూడా అక్కడ చాలా సమావేశాలు కావచ్చు, సభలు కావచ్చు నిర్వహించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగా జగిత్యాల పైన ఆమె మొదటి నుంచి కూడా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి ఆమెకున్నటువంటి పరిచయాలు సంబంధాల అంశం సంబంధించి జగిత్యాల కొంతమంది మేర ఆమె వెంట నడిచే అవకాశం ఉన్నాయి తప్ప మిగతా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆమె వెంట నడిచే అవకాశం మాత్రం ఏమాత్రం లేవు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.